ఇప్పుడు వద్దు. వీడెంత కోపంగా ఉన్నాడు. బాసు నా జీవితం కూడా నాశనం అయిపోయింది బాసు. అంటే అన్ని గుర్తున్నాయన్నమాట. ఇగో సేమ్ టు సేమ్ నాది కూడా ఇంతే. బాగా కాలుతున్నట్టుంది. ఇప్పుడు నేను ప్రియతో మాట్లాడాలా, దివ్యతో మాట్లాడాలా? అసలు మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలి బాసు? అమ్మయ్యా, మనం సేఫ్. గుర్తులేదు, మనం మూవీ ఎంజాయ్ చేద్దాం. సూపర్. పవన్ కళ్యాణ్ రా ఎంతైనా. మా విజిలేరా. ఎరా నీకు విజిల్ అయ్యాలరా? నేనేస్తాను రా నీకు విజిల్. ఇప్పుడు వద్దులే బావా. నా పార్టీకి నేను మామూలుగా ఉంటే నన్ను రెచ్చగొట్టి నన్ను తాగించి అన్ని గుర్తున్నాయి. నా లైఫ్ ని జంక్ ఫుడ్ లా చేసావు కదరా నువ్వు. నిన్నేం చేయాలరా నేను నిన్ను? కొడతావా? అబ్బా నా మందు తాగి నన్ను లుక్కేట్రా అబ్బా వేసేస్తాను నిన్ను. నిన్నేస్తా వేసేస్తాను. వాటర్ తాగు బావా. నిన్న నుంచి పడుకునే ఉన్నా. ప్రియా, we need to talk. ప్రియా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను దాన్ని పిచ్చోళ్ళ ప్రేమిస్తే అది నన్ను పిచ్చి కుక్కలా చూసేది. ఏంటి రియాక్షన్ లేదు? ఏంటి నీళ్ళు ఇవ్వడానికి వస్తే నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు? పొద్దున్నే ఏంది లొల్లి నాకు? లొల్లా? నేను మాట్లాడు లొల్. మధ్యలో ఫ్యాన్స్ ఉండవు. దీనిలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జర్ ఏది? कूचे नुक्कड़ बस्ती में ये थोड़ी से मुड़ अदा से उड़ कर ले. ఈ తింగరదేం మారలా. అత్తయ్య కాల్ చేసింది. అమ్మకి ఓల్వో కార్ నచ్చిందట. కాఫీ సీట్ పై పెట్టినా పడదట, కావాలంటుంది. మరి నువ్వేమన్నావు? నాకు నచ్చలేదన్నాను. ఏ? నాకు కాఫీ అలవాటు లేదుగా. నేను వచ్చేసా. చాలా కాస్ట్లీ. నో వే. బావా ఉక్కుపోస్తుంది ఫ్యానే. సరే. పెళ్ళంటే ఇష్టం లేదన్నట్టు దొంగ రాసు. డోర్ వెనకాల ఏం చేస్తున్నావురా నువ్వు? ఏంట్రా సౌండ్స్? మనోడు మొగోడయ్యాడా? ఏం సౌండ్స్? సౌండ్స్ ఏం సౌండ్స్ రా? లోపల ఏసీ ఏసీ మస్త్ అలసిపోయినా. డాన్స్ ఏసీ ఏసీ మరి సౌండ్స్
సౌండ్ ఫ్యాన్ సౌండ్స్ రా. బాధపడకు నాన్న, నీకు మంచి రోజులు వస్తాయి. నీకు అలా అర్థమైందన్న ఆయన. హే ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రాబీ, యాక్చువల్లీ మీ అత్త కాల్ చేసి దివిని నేనే పెళ్లి చేసుకుంటానని చెప్తాను కదరా. అది నువ్వేం చేస్తావు నాకు తెలియదు. దివ్యకి నాకు పెళ్ళి అయిపోవాలి. అంటే ఆ రోజు నెట్వర్క్ కట్ అయ్యి సరిగ్గా వినిపించలేదు. నెట్వర్క్ కూడా నీతో నెట్ ప్రాక్టీస్ చేసింది అన్నమాట. ఇట్స్ ఓకే. అన్నోన్ నెంబర్. ఓ మైట్ బి ఇంపార్టెంట్ కాల్. హలో హలో, నేను విరాట్ని. విరాట్ 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 ఈసారి కప్పు నమ్మదని చెప్పు విరాట్, చెప్పు విరాట్. అభియేనా మాట్లాడేది? నీకేరా ఫోను. ఎవడరా విరాట్? నాకేం తెలుసు. నేను దివితో ఎంగేజ్మెంట్ అయిన విరాట్ని. విరాట్ 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 నేనే అభిని మాట్లాడుతున్నా. విరాట్, కెన్ యూ మీట్ మీ టుమారో? ఓకే ఓకే, కలుద్దాం. హాయ్, నిన్న కాల్ చేశా కదా అభి. హాయ్ అభి. అభి, ఐ విల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఓకే. నేను అంజలి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అంజలి? కానీ ఇంట్లో డిస్టర్బెన్సెస్, అందుకని దివితో ఎంగేజ్మెంట్ జరిగింది. అంటే పెళ్ళి ఇష్టం లేదా? ఓహో. బట్ ఐ థింక్ దివి ఈజ్ ఆల్సో లవింగ్ యూ. దివి యా. ఎస్ 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 ఎస్. మరి మనం ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ అది వర్క్ అవుతుందో లేదో అర్థం అవ్వట్లేదు. ఏంటది? ఇఫ్ ఛాన్స్ 1 వీక్ అందరం కలిసి ఒక దగ్గర ఉంటే, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. అలాగే చేద్దాం. మరి దివి వస్తుందా? నేను తీసుకొస్తాను. నేను వాళ్ళ తాతయ్యతో ముందే మాట్లాడాను, కానీ ఎలాంటి పరిస్థితిలోనూ అంజలికి నాకు దివికి ఎంగేజ్మెంట్ అయిందని తెలియకూడదు. అదేంటి? తెలిసిందో మనకెందుకులే, మన లవ్ సెట్ అయింది. హలో అమ్మా, దివి 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 వచ్చేస్తున్నా అమ్మా. అభి, ఓకే ఓకే బ్రో, బాయ్. చక్కడి 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 చక్కడి. హే 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 హే. ప్రియా, డెసిషన్ అయితే తీసుకున్నాను, కానీ తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో. బావా చూడు 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 చూడు, స్టార్స్ కనిపిస్తున్నాయి. ఏంటి పగలపూట నక్షత్రాలు కనిపిస్తాయా పిచ్చోడా? ప్రియా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. సీరియస్గా వింటున్నా. ప్రియా, సీరియస్ మ్యాటర్ అని చెప్తున్నా కదా. వింటున్నా అని చెప్పా కదా. ప్రియా, నీకేడు పిచ్చా? ఎందుకెప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తుంటావు? సీరియస్గా మాట్లాడుతూ వస్తే ఇవన్నీ ఏంటి? నేను ఎప్పటి నుంచో ఈ విషయం నీకు చెప్దాం అనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. కానీ వాళ్ళు చెప్పాల్సిందే. ప్రియా, నేను దివ్య అనే ఒక అమ్మాయిని 3 years నుంచి సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఆ రోజు తాగిన మత్తులో ఏదో మాట్లాడటం వల్ల అత్త మనిద్దరికి పెళ్లి చేసింది. అంతేగాని ఐ డోంట్ లైక్ దిస్ మ్యారేజ్. దివి వాళ్ళు ఒక 2 days మన ఇంట్లో స్టే చేయడానికి వస్తున్నారు. నీకు ఓకేనా? ఏమంటావు? పెళ్ళైన 4 రోజులకి ఇవన్నీ చెప్తున్నావు కదా, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. పోనీ ఎలా రియాక్ట్ అవ్వాలో నువ్వు చెప్తావా? ప్రియా,
ఐఎమ్ సారీ. ఒక్క నిమిషం. ఇప్పుడు కూడా ఇదంతా నాకు చెప్పడానికి రీజన్ ఏంటంటే మా అమ్మకు తెలిసిద్దని, అంతేకాని నాకు తెలియాలని కాదు. ప్రియా నేను చేసిన తప్పే. తప్పు నీదే కాదు అభి, నేను చేశా తప్పు. మా అమ్మ బాబాతో పెళ్లి అనగానే ఎప్పుడు ఏంటి ఎక్కడ అని అడగకుండా తాళి కట్టించుకున్నాను కదా, పిచ్చిదాన్ని. నాకు ఈ పరిస్థితి రావాల్సిందే. ఐ డిజర్వ్ దిస్. ఇట్స్ ఆల్ ఎ మిస్టేక్. ప్రియా ప్లీజ్, ఇప్పుడు వాళ్ళు రావచ్చా లేదా? రావచ్చా లేదా? ఇప్పటికీ నువ్వు ఇదంతా నాకు చెప్పడానికి వచ్చావు కానీ నన్ను అడగడానికి రాలేదు. నీ లైఫ్లో నాకంటూ ఒక వాల్యూ అనేది ఉందా అసలు? నీ బాధంతా ఒకటే కదా, మా అమ్మకి ఎక్కడ తెలిసిద్దో అని. పర్లేదు, భయపడకు, నేనేం చెప్పనులే. ఎందుకంటే ప్రియా అభి ఎప్పుడు ఒక్కటి కాదు కదా. ఎందుకంటే నాకు నీలా హర్ట్ చేయడం రాదు, నీలా ఇలా తొందరపాట్లో డెసిషన్స్ తీసుకోవడం రాదు. ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకొచ్చుకో. హే దివి, హాయ్, బాగున్నావా? ఔటింగ్ అన్నావు విరాట్, ఏంటిది? ఐమ్ లీవింగ్. భయ్యా వెళ్ళిపోతుంది. మీ తాతడితే ఏం చెప్తాది ఇవి? నువ్వేం భయపడకు, నేను చెప్తున్నాను కదా బాబు, తను నీతో వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ప్లీజ్. థ్యాంక్స్ భయ్యా. నీ ఫ్యూచర్ బాగుంటుందంటే నీతో వస్తా. హాయ్ విరాట్. హాయ్ ఆశీష్. తను ప్రియా నా వైఫ్. అక్కడ వైఫ్, ఇక్కడ లవర్. ఈడొకడు సస్పెన్స్ థ్రిల్లర్ అయినా అర్థమవుతుంది కదరా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. ఇప్పుడు ఏం కష్టం వచ్చిందిరా? అంజలి ఉందని ఏం చెప్పలేకపోయా. నువ్వు నాతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు విరాట్? ఐఎమ్ సారీ దివి, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ సిచ్యువేషన్లో అలా. నాకు అంజలి అంటే చాలా ఇష్టం, కానీ నిజంగా మా మదర్ని ఒప్పించలేను. సో కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఇలా. బట్ యూ టూ హ్యావ్ లవ్ స్టోరీ కదా. యూర్ సో సెల్ఫిష్. ఎంత సింపుల్గా చెప్పేశావు. సరే, కొన్ని రోజుల తర్వాత నేను మా తాతయ్యతో ఏం చెప్పాలి? పిచ్చిదాన్ని చేసావుగా. పిజ్జా చేయడం ఎందుకురా? ఆల్రెడీ పిచ్చితేగా. రేయ్ నువ్వు మొయ్. నేను డెసిషన్ తీసుకుంటాను అండ్ మీ అందరితో ఉండాల్సిన అవసరం లేదు. ప్లీజ్ దివి. ఐమ్ గోనా లీవ్. పోయింది లేరా, నీకు ఇంకోతుంది. భయ్యా భయ్యా. దివి, ఇదంతా మీ తాతకి ఎక్స్ప్లెయిన్ చేయగలవా? దెర్ ఇస్ నో అదర్ ఛాన్స్. ఈ ఇష్యూస్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్లీజ్, జస్ట్ ఫ్యూ డేస్ ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. సరే, ఉంటా. డెసిషన్ తీసుకునే వెళ్తా. మొత్తం నువ్వే చేసావు. అయినా ఆ దిక్కుమాల సంతంతా నీకెక్కడ తగిలిందిరా? నీకు వేరే అమ్మాయి దొరకలేదా లవ్ చేయడానికి? ఛా, మీకంటే నేనే బెటర్. విరాట్, అంజలి ఎక్కడ?
షీ విల్ బీ హ్యాపీ ఇయర్ రాజా. విరాట్ నీకు అర్థం కావట్లేదు. తన సిచ్యువేషన్ ఏంటో తెలిసి తీసుకొచ్చావా? ఇంత కన్ఫ్యూజన్లో ఈడేవాడ్రా బాబు. బ్రెడ్ ముక్కల మధ్య పచ్చడి పెట్టుకుని అమ్ముకునే వాళ్ళ. ఏంటి? మా డైలీ రొటీన్ ఫుడ్ అదే సార్. సో అదే తెమ్మని మా వాడితో చెప్తున్నాను అనమాట. మిమ్మల్ని అన్న అనుకున్నారు కదా సార్, మిమ్మల్ని కాస్త. రాజు